పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేయటానికి ఆశపడదాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 22 నుంచి 26 వచనాలు బాబురావు గారు చదివిపిస్తారు. నిర్గమకాండము 15వ అధ్యాయము 21వ వచనం నుంచి 20 నుంచి 26 వరకు చదువు. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను తాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచారు. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారకు చేరేది. మారా నీళ్లు చేదైన గనుక నాకు ఆ నీళ్లు త్రాగలేకపోయేది. వారు నీళ్లు త్రాగలేకపోయేది. అందువలన దానికి మారా అని పేరు కలిగింది. ప్రజలు మేమేమి త్రాగదుమని మోషే మీద సమీపుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అతడు యెహోవా చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన అతనికి అది మధురములైన. అక్కడ ఆయన వారికి కట్టడని విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నింటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏమియో మీకు రానియను. నేను స్వస్థపరిచి యెహోవా నేనే అనెను. దేవుడి వాక్యంను దీవించను గాక. 22 నుంచి 26 వచనాల్లో రాయబడినటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఈరోజు మనము ధ్యానము చేద్దాం. చూడండి, మోషే గారు ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రము పైగా మారిందని, సముద్రం మధ్యన రోడ్డుగా వచ్చిందని, దేవుడు అంతటి అవకాశాన్ని వారందరికీ అనుగ్రహించాడని మనందరికీ తెలుసు. అయితే ఆ యొక్క ఎర్ర సముద్రము దాటిన తర్వాత వీరు మోషే ఎర్ర సముద్రం నుండి జనులను బయలుదేరి ఎక్కడికి వెళ్ళారంటే షూరు అరణ్యం అనేటువంటి అరణ్యములోనికి వెళ్ళారు. వారు అక్కడికి వెళ్ళటానికి 3 దినములు నడిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే అక్కడ ఈ జనాంగానికి మంచినీళ్ళు లేవు. వారు మారాకు వెళ్ళారు. అక్కడ ఆ నీరు చేదుగా ఉంది. కాబట్టి జనం ఏమంటున్నారంటే, ఏమయ్యా ఏంటిది, తాగటానికి కూడా నీళ్ళే, మమ్మల్ని చంపేస్తావా ఏంటి అని మోషే మీద సణుగుకున్నారు. సో ఇది మనందరికీ తెలుసు. సణుగుకోవటం అనేది కూడా మనకి తెలుసు. అప్పుడు మోషే గారు దేవునికి ప్రార్థన చేయగా, దేవుణ్ణి అడుగగా ఒక చెట్టును చూపించినట్లుగా ఆ చెట్టును ఆ నీటిలో ఉంచినప్పుడు ఆ మార అంటే చేదుగా ఉన్నది మధురముగా మారింది. ఓకే, ఇంతవరకు బాగున్నది. అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనకి అగుపరుచున్నది. అది మనము గమనించినట్లయితే 25వ వచనములో చివరి భాగంలో ఉన్నది. ఏమిటి అని అంటే, అక్కడ వారిని దేవుడు ఏం చేశాడంట చదవండి. 25వ వచనం చివరి భాగం. అక్కడ ఆయన వారికి కట్టడను దానిపైకి వెళ్ళండి. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. నీళ్లు మధురములు ఆయను. అక్కడ ఆయన వారికి కట్టడని విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి ఏం చేశాడు అక్కడ వారిని పరీక్షించాడు. ఏమండి, దేవుడు ప్రజలకి నీళ్లు లేవని దేవుడికి తెలియదా? తాగటానికి నీళ్లు కావాలని దేవుడికి తెలియదా? మానవులకు ఆకలి ఇస్తుందని తెలియదా? దాహం ఇస్తుందని తెలియదా? మరి ఎందుకు దేవుడు వాళ్ళకి చేదు నీళ్లు చూపించాడు? ప్రియులారా గమనించండి, అక్కడ వారిని పరీక్షించను రాయబడింది. అసలు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వీళ్ళు ఎలా మాట్లాడతారు, అసలు వీళ్ళ ప్రవర్తనలో ఉంటది, వీళ్ళ ఆలోచనలు ఉంటది,
అని అక్కడ వారిని పరీక్షించెను అని రాయబడింది. అయితే మోషే గారు అడగగానే చేదుగా ఉన్న మారా నీళ్లను మధురముగా మార్చిన దేవుడు వాళ్ళకి దాహం వేస్తుందని తెలీదా? అయితే అక్కడ ఎందుకు ఆ విధంగా చేశాడు అంటే అక్కడ రాయబడింది వారిని పరీక్షించెను అని రాయబడి. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు మనలను పరీక్షిస్తూ ఉంటాడు. ఏదో రకంగా వీళ్ళు నా పరీక్షకు నిలబడతారో లేదో అని కష్టాల రూపేణ, అప్పుల రూపేణ, బాధల రూపేణ, ఇరుకుల రూపేణ ఏదో ఒక కారణము చేత మనల్ని ఏం చేస్తాడంటే దేవుడు పరీక్షిస్తాడు అని రాయబడింది. గమనించండి ప్రియ సంఘమా, ప్రియ విశ్వాసులారా, ఇక్కడ ఇశ్రాయేలు జనాంగాన్ని పరీక్షించిన దేవుడు మనలను మనము పరీక్షించుకోవాలని చెప్తూ ఉన్నాడు. దేవుడు మనలను కూడా పరీక్షిస్తున్నాడు. మనల్ని పరీక్షించడానికి ముందుగా మిమ్ములను మీరు పరీక్షించుకోండి అని చెప్తూ ఉన్నాడు. చూద్దాం దేవుని వాక్యంలో ఏ విధంగా మనల్ని మనం పరీక్షించుకోవాలో వాక్యము రూపేణ మనము పరిశీలన చేద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయములో 1వ వచనములో మొట్టమొదటిగా మనము పరీక్షించుకోవలసింది ఏమిటో తెలియపరచబడుతూ ఉన్నది. ప్రియులారా, చూడండి, ప్రతి ఆత్మను నమ్మక అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆత్మలు దేవునికి సంబంధించినవి అయినవో కావో పరీక్షించుకోండి. ప్రియులారా, ఈ లోకంలో అనేక మంది వస్తున్నారు. కాబట్టి ఏది నిజమైనది, ఏది సత్యమైనది అనే విషయాలను ఏమి చేయాలట? ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో అవునో మీరు పరీక్షించుకోండి. మొట్టమొదటిది, దేవుని పరిచర్యలో, దేవుని వాక్యం వినుటలో, దేవుని యొక్క పనులు చేయుటలో ఏది మంచిది, అది దేవుని యొక్క ఆత్మ సంబంధమైనది అవునో కాదో అని పరీక్షించాలి అని చెప్పబడుతూ ఉన్నది. మొదటిది. రెండవది, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 5వ అధ్యాయములో 21వ వచనములో మరొకటి మాట్లాడుతూ ఉన్నది. ఏమిటంటే, సమస్తమును పరీక్షించి, ఈ మనుష్యులు ప్రతిదీ పరీక్షించి మేలైన దానిని మాత్రమే చేయాలి అని చెప్పబడుతూ ఉన్నది. అంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 21వ వచనంలో చెప్పబడిన మాట ప్రతిదీ కూడా పరీక్షించాలట. మనుషులు పరీక్షించిన తర్వాత సమస్తమును పరీక్షించి మేలైన దానిని మీరు చేపట్టుడి. పిల్లరా, రెండవది సమస్తము పరీక్షించాలి. మొదటిది, దేవుని ఆత్మకు సంబంధించినదో కాదో పరీక్షించుకోండి. రెండవది, సమస్తమును పరీక్షించుకుని మేలైన దానిని చేపట్టుడి. మూడవది, గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చెప్పబడుతున్నది. అసలు మీరు చేస్తున్నది ఏమిటి? ఈ మనుష్యులు చేస్తున్నది ఏమిటి? ప్రతివాడును చేయు పనిని వారు చేయు పనిని పరీక్షించి కొనవలెను. చూడండి ప్రియులారా, మనుష్యులు చేసే ప్రతి పనిని ముందు మీరు పరీక్షించుకోవాలి. మీరు ఏం పని చేస్తున్నారు? మీరు చేసే పని దేవునికి ఇష్టమైన పనా? మీరు చేసే పని దుర్మార్గపు పనా? మీరు చేసే పని అవినీతితో కూడుకున్న పనా? మీరు చేసే పని ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటున్నదా? మీరు చేసే పని మీ అయిన వారికి కూడా ఇబ్బంది కలుగజేస్తున్నదా? పరీక్షించుకో. నీవు చేస్తున్న పని ఎలాంటి పనో నువ్వేం చేయాలంట? పరీక్షించుకోవాలి. అంటే ఇప్పుడు ఈ మనుషులు చేస్తున్న ప్రతి పనిని పరీక్షించి చేయాలి, ఇష్టం వచ్చిన రీతిగా కాదు.
ఈ లోకంలో కొంతమంది వారి స్వప్రయోజనం కోసం, స్వలాభం కోసం కొన్ని పనులు కొందరికి కేటాయించి చేయిస్తుంటారు. మనం చూస్తూ ఉన్నాం, టీవీల్లో, పత్రికల్లో చదువుతున్నాం. ఏమిటంట, ఒక మనిషిని చంపడానికి ఒక మనిషికి సుపారీ ఇచ్చి పంపిస్తున్నారట. మరి వాళ్ళు చేసే పని ఎలాంటిది? పరీక్షించుకోవాలి. అయ్యో, నేను డబ్బులు తీసుకుని చేసే పని మంచిదా చెడ్డదా? ఈ పని వల్ల నా మీదకు గాని, నా బిడ్డల మీదకు గాని, నా కుటుంబం మీదకు కానీ ఏమైనా శాపం వస్తుందా అని పరీక్షించుకొని ఆ పని చేయాలి. ఏదో డబ్బులు ఇస్తున్నారు కదా అని, ఏదో ఆశ చూపిస్తున్నారని గాని తప్పుడు పనులు చేయకూడదు. అందుకే వాక్యం సెలవిస్తున్నది, ప్రతివాడు తాను చేస్తున్న పని ఎలాంటిదో పరీక్షించుకుని చేయాలి. మూడవది. నాలుగవది కూడా మనము గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 8వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్పబడుతుంది, ఈ మనిషి లోకంలో ప్రేమలు కురిపిస్తూ ఉంటారు. అన్నయ్య, వదినా, అత్తమ్మ, మామయ్య, ఇలా ప్రేమలు కురిపిస్తూ ఉంటారు. ఆజ్ఞపూర్వకముగా చూడండి ప్రియులారా, వాక్యం ఏం రాయబడిందో చదవండి. ఆజ్ఞపూర్వకముగా మీతో చెప్పుటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో చూడండి, మీ ప్రేమ ఎంత యథార్థమైనదో చెప్పవలనని పరీక్షించుకోవాలట. మీరు చూపించే ప్రేమ, తమ్ముడి మీద అన్నయ్య చూపించే ప్రేమ, అన్నయ్య మీద తమ్ముడు చూపించే ప్రేమ, అత్త మీద కోడలు చూపించే ప్రేమ, కోడల మీద అత్త చూపించే ప్రేమ, అక్క మీద చెల్లెలు చూపించే ప్రేమ, చెల్లెల మీద అక్క చూపించే ప్రేమ, అన్నయ్య మీద చెల్లి చూపే ప్రేమ, చెల్లి మీద అన్నయ్య చూపే ప్రేమ, తల్లిదండ్రుల మీద బిడ్డలు చూపే ప్రేమ, బిడ్డల పైన తల్లిదండ్రులు చూపించే ప్రేమ ఎలాంటిది? అది తన స్వార్థము కోసము నటించే ప్రేమ, తన అవసరాలు తీర్చుకోవటానికి మనస్సులో ఒకటి పెట్టుకుని పైకి తేనె పూసినట్టుగా మాట్లాడే ప్రేమ ఎలాంటి ప్రేమ? ఇది ఈ మనుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది? అందుకే వాక్యం సెలవిస్తున్నది, మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకోండి. ఇది ఎన్నో పరీక్ష? 4వ పరీక్ష. 5వ పరీక్షను కూడా మనం చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మరొక పరీక్ష కనపడుతూ ఉన్నది. అదేమిటో తెలుసా? దేవుని యొక్క చిత్తమును మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. అంతేగాని నాకు దేవుడు అదేవి లేదు, దేవుని ఇదేవి లేదు, అయ్యో మేము 5 కోట్ల రూపాయలు ఇవ్వలేని కారుని అడిగాము, దేవుడు మాకు ఇవ్వలేదు. 5 కోట్ల రూపాయల కారు దేవుడు నీకు ఇస్తే దానిలో పెట్రోల్ కొట్టించే స్తోమత నీకు ఉన్నదా? 7 అంతస్తుల బిల్డింగ్ నీకు దేవుడు కావాలని నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తే ఆ 7 అంతస్తులు కరెంటు బిల్లు కట్టడానికి నీ దగ్గర స్తోమత ఉన్నదా? మన స్థాయిని మించి మనము అడగకూడదు. దేవుని చిత్తమేదో పరీక్షించి, దేవునికి ఏది చిత్తమో అది మనము పరీక్షించి తెలుసుకుని అది అడగాలి. అంతే తప్ప నాకు అది కావాలి, ఇది కావాలి అని అడుగుట కాదు. ప్రియులరా, 5 రకాల పరీక్షలు ఈ మనుషులు చెయ్యాలి అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. మొదటిది, దేవుని సంబంధమైన ఆత్మ కాదో పరీక్షించుకోండి. 2, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. 3, ప్రతివాడు తాను చేయుచున్న పనిని పరీక్షించుకోండి. 4, నీ ప్రేమ ఎదుటి వారి పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల యథార్థమైనదో కాదో నటించే ప్రేమమో పరీక్షించుకోండి. 5వది, దేవుని చిత్తమేదో పరీక్షించండి. ఇది మనుషులు పరీక్షించుకోవలసిన విషయం. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని పరీక్షించాడు. అసలు వీళ్ళు ఎలాగుంటారో చూద్దాం. నీళ్ళు ఇవ్వలేదు, తిడతారో లేదో, దూషిస్తారో లేదో
అని పరీక్షించాడేమో. ఈ మానవులు, ఈ లోకములో నివసించే మానవులు 5 రకాలుగా పరీక్షించుకోవాలి. అందుకే మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటున్నారో లేదో అని, మీ ప్రేమ యథార్థమైనదో కాదో పరీక్షించుకుంటున్నారో లేదో అని, మీరు సమస్తమైన దాన్ని పరీక్షించి వేరేది చేపడుతున్నారో లేదో అని ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడట. ద్వితీయోపదేశ కాండంలో ఈ మనుషులను పరీక్షిస్తున్నాడు. అలనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని పరీక్షించిన దేవుడు ఇప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను పరీక్షిస్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 13:3 చెప్పబడుతున్నది, దేవుడు ఈ మనుష్యులను పరీక్షిస్తున్నాడు. ఎలాగంట, అసలు వీరు చర్చకు వస్తున్నారు, ఎలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో మీ మీ పూర్ణాత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు మిమ్మల్ని? మీరు నిజంగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వస్తున్నారో లేదో? ఏదో ఆదివారం వెళ్ళకపోతే బాగోదేమో, అయ్యో పాస్ట్ గారు ఏమని అంటారేమో, అయ్యో మా బంధువే కదా వెళ్ళకపోతే ఆయన ఫీల్ అవుతారేమో అందుకని వస్తున్నారా? నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వస్తున్నారా అని ఆయన మనలను ఏం చేస్తున్నాడంట? పరీక్షిస్తున్నాడు. అంటే చూస్తున్నాడు, నీ హృదయంలో నువ్వు హృదయపూర్వకంగా వస్తున్నావా, నామకార్థంగా వస్తున్నావా, బాగోదని వస్తున్నావా, దేవుని యందు భయభక్తులకు వస్తున్నావా లేదో అని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. మొదటి సమూయేలు పుస్తకంలో నుంచి 2:3 చెప్పబడుతున్నది, ఆయన మన యొక్క పనులను, మనము చేసే క్రియలను ఆయన పరీక్షిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామో పరీక్షిస్తున్నాడు. యెహోవా అనంత జ్ఞాని యొక్క దేవుడు క్రియలను ఏం చేస్తున్నాడు? క్రియలను, మనము చేసే పనులను పరీక్షిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? లోపల ఏం చేస్తున్నావో, ఊరిలో ఏం చేస్తున్నావో, పొలమెల్లో ఏం చేస్తున్నావో, ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నావో, ఊళ్ళో ఎవరు లేరు కదా అని ఏం చేస్తున్నావో, అయ్యో అమ్మ నాన్న లేరు కదా అని ఏం చేస్తున్నావో, నా భార్య లేదు కదా ఇంటి దగ్గర అని ఏం చేస్తున్నావో, నా భర్త లేడు కదా అని నువ్వు ఇంటి దగ్గర ఏం చేస్తున్నావో మొత్తము ఆయన ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. కాబట్టి ఇకను మీరు అంతగా గర్వంగా మాట్లాడవద్దు అని అక్కడ రాయబడి ఉన్నది ప్రియులారా. అంటే ఇప్పుడు దేవుడు మనలను పరీక్షిస్తున్నాడు, మన హృదయాలను పరీక్షిస్తున్నాడు, మన క్రియలను పరీక్షిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన కనుదృష్టి లోకమంతా కూడా సంచరిస్తూ ఉన్నది. లోకమంతా ఒకేసారి లోకమంతా చూస్తూ ఉన్నది. ఇదేమిటండి, ఇక్కడ నుంచి చూస్తే అమెరికాలో కనపడతారా? పోనీ విమానంలోకి ఎక్కి విమానంలో నుంచి చూస్తే కింద చీమల్లా కనపడతారు మనమైతే. కానీ దేవుడికి సమస్తము తేటగా కనపడుతున్నదట. అందుకే ఆయన ఏం చేస్తాడు? మనలను పరీక్షిస్తున్నాడు, మనము చేసే పనులు పరీక్షిస్తున్నాడు, మన హృదయంలో ఉన్న ఆలోచనలు పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు. ముందు మనుష్యులు మనల్ని మనం ఎలా పరీక్షించుకోవాలో వాక్యంలో మనం చూసాం. ఇప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నట్టు వాక్యం చెప్తుంది. కానీ మనలను మనుషులు కూడా పరీక్షిస్తున్నారు మనకు తెలియకుండా. చూద్దామా దేవుని వాక్యాన్ని? దానియేలు గారి పుస్తకంలో నుంచి, ఆ గ్రంథంలో నుంచి 3:27 చూద్దాం. అక్కడ మనందరికీ తెలిసినటువంటి సంఘటన, షడ్రకు మేషకు అబేద్నెగోలను తీసుకెళ్లి అగ్నిగుండంలో పాడేశారు. ఎందుకు పాడేశారు మనందరికీ తెలుసు. రాజు ఆజ్ఞను ధిక్కరించారు గనక వాళ్ళని తీసుకెళ్లి అగ్ని గంధకంలో పాడేశారు. ఆ అగ్ని గంధకంలో పాడేసినప్పుడు ఎవరైతే వారిని పాడేశారో ఆ అగ్ని కీలకాలకు వీళ్ళు ముగ్గురిని పాడేసిన వాళ్ళు మాత్రం మసైపోయారు.
కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మాత్రం కాలేదట. అధిపతులను సేనాధిపతులను సేనాధిపతులను సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధానమంత్రులను వచ్చి ఆ మనుషులను పరీక్షించి మనుషులను ఏం చేస్తారు? పరీక్షించి పరీక్షించారు. ఎందుకు? వీళ్ళని అగ్నిగండంలో పాడేశాం కదా, ఏంటి వీళ్ళు ఇంకెలాగున్నారు అని పరీక్షించారట. ఎన్ని రకాల మనుషులు చెప్పండి వాళ్ళు. చూడండి అక్కడ ఎన్ని రకాల మనుషులు. వాళ్ళు 4 రకాల మనుషులు కనపడుతూ ఉన్నారు. ఎవరు? మొదటి వారు అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, ప్రధానమంత్రులు. వీళ్ళందరూ కూడా ఎన్ని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురిని కూడా పరీక్షిస్తున్నారట. ఏమైంది? వీళ్ళ పట్టుకోటాలియా? చూడండి అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు ఏ హాని చేయకుండుటయు వెంట్రుకలలో వారి తల వెంట్రుకలలో ఒకటైనను ఒకటైనను ఉండుటయు కాలిపోకుండుటయు వస్త్రములు వారి వస్త్రములు పోకుండుటయు చెడిపోకుండుటయు అగ్నివాసనైనను అగ్ని వాసనైనను వారి దేహములకు వారి దేహములకు తగులుకుండుటయు తగలకుండుటయు. చూసారా? ఆ మనుష్యులను పరీక్షిస్తే ఏం కనపడిందంటే అక్కడ ఇప్పుడు మనం శీతాకాలం చలిమంట వేసుకున్నప్పుడు ఆ చలి దగ్గర కూర్చున్నాం అనుకోండి, మంట దగ్గర ఒక్క 2 minutes కూర్చుంటే ఆ యొక్క మంట వాసన మన శరీరానికి వ్యాపించేస్తూ ఉంటది. బయటికి రాగానే శరీరము మంట వాసన వస్తుంది. ఒకవేళ మంటకు మనం దగ్గరగా వెళ్ళామనుకోండి, మన శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలు కూడా కాలిపోతూ ఉంటాయి. మరి వెళ్ళి అగ్నిగుండంలో పాడేశారు. అగ్నిగుండంలో పాడేస్తే పారేసిన వాళ్ళు తగిలిపోయారు. వీళ్ళ ముగ్గురు మాత్రం ఏ హాని జరగలేదు. వాళ్ళకి కనీసం వాళ్ళ బట్టలకి ఆ మంట వాసన కూడా తగలేదట. ఈ 4 రకాల మనుష్యులు వెళ్ళి ఆ ముగ్గురు వ్యక్తులను పరీక్షించినప్పుడు ఆ విషయం వారికి తేట తెల్లమైంది. అంటే ఇప్పుడు ఏమిటి? మనుష్యులు కూడా పరీక్షిస్తుంటారు. ఈ లోకరీతిగా మనం ఎలా ఉంటున్నాము, మనం ఎలా మాట్లాడుతున్నాము, మనం ఎలా నడుచుకుంటున్నాము అని మనలను కూడా పరీక్షించేవారు ఉంటారు. ఉంటారా? మీకు తెలుసా? ఉన్నారా? ప్రియులారా గమనించండి. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అని ఒక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ ఇంటెలిజెన్స్ అనేటువంటి పోలీసులు యూనిఫామ్ లో ఉండరు. వాళ్ళు పోలీసులతో కలవరు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కడ సంఘ విద్రోహ చర్యలు జరుగుతుంటాయో, ఎక్కడ ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేస్తున్న వారు ఉన్నారో, వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ యొక్క పనితీరు ఎలాగున్నది, వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని వాళ్ళు నిరంతరము పరీక్షిస్తూ ఉంటారు. మనకు తెలియదు ఆ విషయం. పిల్లారా గమనించండి. ఒకరోజు నేను ఒక పోస్ట్కి దరఖాస్తు చేసినప్పుడు ఇంటెలిజెన్స్ పోలీసులు మన యొక్క గ్రామానికి వచ్చారు. నాకు తెలియదు ఆ విషయం. వచ్చి స్నేహన్ అంటే ఎవరు, ఆయన ఇల్లు ఎక్కడ, ఆయన ఏం చేస్తుంటారు, వాళ్ళ యొక్క పుట్టు పూర్వత్రాలు ఏమిటి అని ఈ రోడ్డులో 2 అడిగారు, ఆ రోడ్డులో 2 అడిగారు. మనకు తెలియదు ఆ విషయం. ఇది జరిగి 10 ఏళ్ళు అవుతుంది. ఆ పోస్ట్ లో మనం జాయిన్ అవ్వాలంటే మన గురించి గవర్నమెంట్ కొన్ని విషయాలు కావాలి. వారు ఎంక్వైరీ చేసుకున్నారు, రిపోర్ట్ ఇచ్చేసారు, వెళ్ళిపోయారు. ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను. కొన్ని రాజకీయ కారణాల చేత నన్ను పక్కన పెట్టి పలుకుబడిన వారికి ఇచ్చేసారు. అది వేరే విషయం. కానీ మనకి తెలియకుండా మనలను పరీక్షించడానికి ప్రభుత్వం దగ్గర ఒక యంత్రాంగం ఉంది. అలాగే మన లోకరీతిగా కూడా మనము ఎలా ఉంటున్నాము, ఎలా నడుచుకుంటున్నాము, ఏం చేస్తున్నాము అని మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ మనల్ని కూడా పరీక్షిస్తారు. ఒకవేళ మన బంధువులే అనుకోండి, ఈ మాట అంటే ఈమె ఎలాగుంటుందో అని మన గురించి ఒక చెడు మాటను కూడా చెప్తారంటే
పరీక్షిస్తారు. ఈమె ఎలా రియాక్ట్ అవుతుంది, పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా, కోపం వస్తుందా, కోపం రాదా అని మనలను పరీక్షించడానికి కూడా మన చుట్టుపక్కల ఉన్న వారు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మనుషులను మనుషులు కూడా పరీక్షిస్తున్నారు. మరి ఈ లోకంలో పుట్టిన మనుషులనే మనుషులు పరీక్షిస్తున్నప్పుడు మనల్ని పుట్టించి బతికిస్తున్నటువంటి దేవుడు మనల్ని పరీక్షించడం, మనం ఏం పని చేస్తున్నాం ఆయన పరీక్షించడం, మన హృదయంలో ఏముందో ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. కానీ మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. మనము చేసేటువంటి చెడు నడవడిక, చెడు ప్రవర్తన, చెడు క్రియల వల్లనే ఆయన పరీక్షిస్తున్నాడు. గనుకనే మనకి ఎన్నో శోధనలు వస్తున్నాయేమో. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధంగా మన ఆలోచన, మన మాట, మన ప్రవర్తన ఉందేమో. అందువల్ల మనకి ఈ శ్రమలు వస్తున్నాయేమో. నిజమేనా? నిజమే. దేవుని వాక్యమే సెలవిస్తున్నది. యెషయా గ్రంథం 48:10 నేను నిన్ను ఇబ్బంది కొలుములో వేసి సుత్తితో కొట్టి నిన్ను పరీక్షిస్తున్నానని చెప్తున్నాడు దేవుడు. నేను నిన్ను వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షిస్తున్నాను. ఎందుకు తెలుసా? ఇప్పుడు బంగారం గాని వెండి గాని పుటం వేయాలంటే ఏమిటి? ఆ యొక్క బొగ్గుల్లో కాల్చాలి. ఎర్రగా కాల్చిన తర్వాత శుద్ధితో కొట్టాలి. శుద్ధితో కొట్టిన తర్వాత మనకి ఏ ఆకారంలో వస్తువు కావాలో ఆ వస్తువు తయారైన తర్వాత దాన్ని శుభ్రం చేస్తే ఆ వస్తువు ఎలాగుంటది? తల మెరిసిపోతూ ఉంటుంది. మరి ఆ బంగారము వెండి ఆ కొలుగులో కాల్స్తున్నప్పుడు ఏమయ్యా నువ్వే మనిషివే నన్ను కాలుస్తున్నావు అని అంటదా? శుద్ధితో కొడుతున్నప్పుడు అయ్యి బాబు తట్టుకోలేకపోతున్నాను కొట్టకయ్యా అని అంటదా? గమనించండి ప్రియుల. అందుకే దేవుడు మనుష్యులను కూడా ఎక్కడ వేసి పరీక్షిస్తున్నాడంట? ఇబ్బందుల కొలిమిలో. ఇబ్బంది వచ్చిందని దేవుణ్ణి నిందిస్తే ఎలాగా? కష్టం వచ్చిందని దేవుణ్ణి దూషిస్తే ఎలాగా? గమనించండి ప్రియులారా, నిన్ను ఇబ్బందుల కొలిమిలో వేసి పరీక్షిస్తున్నాను అంటున్నాడు దేవుడు. అందుకే నీ క్రియ ఎలాగున్నదో పరీక్షించుకో. అందుకే నీ హృదయంలో ఏమన్నదో పరీక్షించుకో. అసలు నిన్ను నీవు పరీక్షించుకో. లేకపోతే ఇబ్బందులు కులములేసి నిన్ను నేను పరీక్షించాల్సి వస్తుంది అని దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, మనలను మనము పరీక్షించుకోవాలి. మన నడవడికి ఎలాగున్నదో, మన ప్రవర్తన ఎలాగున్నదో, మన ఆలోచన ఎలాగున్నదో, మన క్రియలు ఎలాగున్నవో మనలను మనమే పరీక్షించుకోవాలి. కాబట్టి దేవుడు నిన్ను ఇబ్బంది కొలుములో వేసి నిన్ను పరీక్షిస్తున్నాడు గనుక 1 కొరింథీ పత్రికలో 11:28 కాబట్టి ప్రతి మనుష్యుడు నీవు ఎలాగున్నావో పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకో. నేను ఎలాగున్నాను? లేచింది మొదలుకొని పండుకునే వరకు నేను మాట్లాడిన మాటలో ఏమైనా బూతులు ఉన్నవా? పరీక్షించుకోవాలి. నేను చేసిన పనులు ఏమైనా చెడ్డమన్నవా? నేను నడిచిన నడవడికలు ఏదైనా దుష్టత్వం ఉన్నదా? పరీక్షించుకోవాలి. కాబట్టి ప్రతి మనుషుడు ఏం చేయాలి? ఇప్పుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. మనలను పక్క వాళ్ళు పరీక్షించుకోవటం కాదు. ముందు నేను ఎలాగున్నాను అని మనలను మనమే పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? 2 కొరింథీ పత్రికలో ఎలా పరీక్షించుకోవాలి? 11:5 అసలు మనము మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని మిమ్మును మీరే శోధించుకొని మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఎలాగూ? అసలు మీకు విశ్వాసం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భక్తి ఉన్నదా? పరీక్షించుకోండి. మిమ్మును మీరు పరీక్షించుకోండి. మీకు విశ్వాసం ఉన్నదో లేదో అని మిమ్ములను మీరే పరీక్షించుకోండి. మొదటి పరీక్ష ఏంటంటే అస్సలు మనకు దేవుని పట్ల భయము, భక్తి, విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోవాలి. రెండవది తెస్సలోనికీ పత్రిక 1 పత్రిక 2:4 మనలను మనమే పరీక్షించుకోవలసినది ఏమిటంటే రెండవది
మన హృదయములను దేవుడు పరీక్షిస్తున్నాడు గనక, మన హృదయంలో ఏమున్నదో అని దేవుడు పరీక్షిస్తున్నాడు గనుక, తెస్సలోనికీ మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోష పెట్టేవారిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. దేవునికి సంతోషం ఎప్పుడు వస్తుందండి? మనం నీతిగా బతికినప్పుడు, మన క్రియలు మంచివైనప్పుడు, మన ఆలోచన మంచిదైనప్పుడు. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె మంచిగా బ్రతుకుతున్నాడు, తన నోటిలో నుంచి బూతు మాటలు రానివ్వటం లేదు, తన నడవడికతో చెడు పనులు చేయటం లేదు, తన ఆలోచనతో చెడ్డ పనులు చేయటం లేదు అని దేవునికి ఇష్టమైన వారుగా ఉంటాం. అందుకనే మనలను పరీక్షించిన దేవుడు, మన హృదయములను పరీక్షించే దేవునికి మనము సంతోష పెట్టే వారిగా ఉండాలి. ఇలా ఆలోచించండి. అందువల్ల మనము దేవునికి ఇష్టమైన వారిగా, దేవునికి అనుకూలమైన వారిగా మనము బ్రతకాలి అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన క్రియలు బాగుండాలి. మన హృదయంలో చెడు తలంపులు ఉండకూడదు, చెడు ఆలోచన ఉండకూడదు, చెడు పనులు ఉండకూడదు. అప్పుడు దేవుణ్ణి మనము సంతోష పెట్టే వారిగా ఉంటాము. అలాగే మనం ఉండాలంటే దేవుణ్ణి అడిగే వారిగా ఉండాలి, దేవుణ్ణి ప్రార్థించే వారిగా ఉండాలి అని కీర్తనకారుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినట్టుగా మనము దేవుణ్ణి అడగాలి. ఏమని తెలుసా? దేవా, యెహోవా, నన్ను పరీక్షించుమయ్యా, నా హృదయంలో ఏమన్నా చెడున్నదో తండ్రి. యెహోవా, నన్ను పరీక్షించుము, నా అంతరంగములలో ఉన్న అంతేంద్రియములలో నా హృదయములను పరిశోధించుము. నా హృదయంలో ఏమన్నా పాపం ఉన్నదో తండ్రి, నా ఆలోచన ఏమన్నా పాపం ఉన్నదో తండ్రి, వీటిని విడిచిపెట్టడానికి ఒక మార్గం ఇవ్వయ్యా అని దేవుణ్ణి అడగాలి. నా హృదయమును పరీక్షించు తండ్రి అని ప్రార్థన చేయాలి. 139వ కీర్తనలో మరొక ప్రార్థన కనపడుతుంది. 23వ వచనంలో ఏమనంటే, దేవా, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. ఒకవేళ నేను చెడు ఆలోచనలు కలిగి ఉంటే వాటిని మార్చు. నా ఆలోచనలో చెడు ఉన్నది, ఎదుటి వారి గురించి గాని, పక్క వారి గురించి గాని, బంధువుల గురించి గాని, స్నేహితుల గురించి గాని, రక్త సంబంధుల గురించి గాని, నా హృదయములో, నా ఆలోచనలో ఏమైనా తప్పిదాలు ఉంటే దానిని సరి చేసుకోవటానికి నాకు అవకాశం ఈ తండ్రి అని ప్రార్థించాలి. ఏమని రాయబడింది? 139:23 దేవా, నన్ను పరీక్షించి నా ఆలోచనలు నీవు తెలుసుకో అంటారు. కావున ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన సంగమా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కృప ప్రతి ఒక్కరూ పరిశీలన చేయండి. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామో పరీక్షిస్తున్నాడు, మన పనులు పరీక్షిస్తున్నాడు, మన ఆలోచన పరీక్షిస్తున్నాడు. మనుషులు కూడా మనం ఎలాగున్నామో, వీళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళేవారు కదా, ఏంటి ఎలాగున్నారు వీళ్ళు, నోరు తెరిస్తే బూతులే మాట్లాడుతున్నారు ఏంటి అని మనల్ని పరీక్షిస్తారు. మన ముఖం మీద అనకపోయినా మన వెనకాల మనల్ని అంటారు. నిజంగా వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళేనా? ఏంటి తప్పుడు పనులు చేస్తున్నారు? దేవుడు తప్పు పని చేయొద్దు అన్నాడు కదా, వాళ్ళ పాస్టర్ గారి వాక్యం చెప్తుంటారు కదా, మరి వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు అని అన్యజనులు మనలను పరీక్షిస్తూ ఉంటారు. కావున ప్రియమైన సహోదరి సహోదరులరా, మనల్ని పరీక్షించే దేవుణ్ణి. ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళామండి, కూరగాయలు కొంటాకి వెళ్ళాం, వంకాయలు తీశారు. వంకాయలు ఇలా తీసేసి చూసి ఇచ్చేయండి అంటారా? వంకాయల్ని తీసి ఇలాగ తీక్షణంగా పరీక్షించి ఏమైనా పురుగులున్నవా, రంధ్రాలున్నవా అని పరీక్షించి ఏరి మంచి వేసుకుంటారు. ఎందుకని అంటే, నీవు ఉదయము తిని సాయంకాలము బహిర్భూమికి వెళ్ళిపోయే ఆహారాన్ని నువ్వు అంత పరీక్షించి తీసుకుంటున్నప్పుడు ఆయన పోలికగా నిన్ను సృజించిన దేవుడు, ఆయన జీవాత్మ వద్దగా నీవు నరుడు అయ్యావు. మరి నీవు
చెడ్డగా ఉన్నావా మంచిగా ఉన్నావా, ఎలా బ్రతుకుతున్నావు, ఎలా జీవిస్తున్నావు అని దేవుడు పరీక్షించడా? పరీక్షిస్తున్నాడు. ఆయన పరీక్షల్లో నీవు ఓడిపోవటం చేత, ఆయన పరీక్షల్లో నీవు నెగ్గకపోవటం చేత నీ జీవితంలో అన్ని శోధనలు వస్తున్నాయేమో, నీ బ్రతుకులన్నీ బాధలు వస్తున్నాయేమో. ఆయనకి ఇష్టమైన వారిగా, ఆయన సంతోషపెట్టే వారిగా నీవు ఉండాలి అంటే నీ ఆలోచన బాగుండాలి, నీ నడక బాగుండాలి, నీ నడత బాగుండాలి, నీ క్రియలు బాగుండాలి. ఏ సంగమా విశ్వాసులారా గమనించండి. అందుకే దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతూ ఉన్నది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమని తెలుసా? మీరు దేవునికి ప్రీతికరమైన వారిగా, దేవునికి ఇష్టమైన వారిగా బ్రతికే వారిగా ఉండండి అని చెప్పబడుతున్నారు. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వలె ఎలా నడుచుకోవాలి? ఇప్పుడు చెప్పండి. ఇంతసేపు దేవుడు మనలను 5 రకాలుగా పరీక్షించుకోమని చెప్పాడు వాక్యము ద్వారా. ఆయన మనలను, మన హృదయములను, మన పనులను పరీక్షిస్తున్నాడు. మనల్ని సృజించిన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు, మనల్ని రక్షిస్తున్న దేవునికి సంతోషపెట్టాలనంటే నీ హృదయాన్ని పరీక్షించుకో, నీ క్రియలను పరీక్షించుకో, దేవునికి ఇష్టమైన వానిగా జీవించు. ఎలా జీవించాలంటే మీరు మన ప్రభువు పరీక్షిస్తున్న రీతిగా మన పరిస్థితులన్నీ మార్చుకుని, మన పనులన్నీ కూడా మార్చుకుని, చెడు పనులు వదిలేసి మంచి పనులు చేస్తూ దేవునికి ప్రీతికరమైన వారిగా బతుకుతూ ఇంకెలా జీవించాలంట? వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. చీకటి సంబంధులు ఏం చేస్తారు? పాపం చేస్తారు. చీకటి పాపానికి సాదృశ్యంగా ఉన్నది. వెలుగు సంబంధులు పాపము చేయటానికి భయపడతారు. వెలుగులో పాపం చేస్తారండి? సాధ్యం అవుతుందా? 100 మంది తిరుగుతూ ఉండగా వెళ్ళి దొంగతనం చేస్తారా? అందరు ఎదురుగుండా వ్యభిచారం చేస్తారా? చీకటి సంబంధులు చీకటిలో చేస్తారు. అందుచేత మీరు మీ హృదయాలను పరీక్షించుకుని, మీ క్రియలను పరీక్షించుకుని, దేవునికి సంతోషపెట్టేవారిగా, దేవుని ఆనందపరిచేవారిగా నీ ప్రవర్తన మార్చుకుని, బ్రతుకు మార్చుకుని, నడవడిక మార్చుకుని వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అనే వాక్యము మనందరితో మాట్లాడుతుంది. కావున ప్రియమైన సంఘమా, ప్రియమైన విశ్వాసులారా, ఇప్పటి వరకు మనలను మనం పరీక్షించుకోకుండా బ్రతికినట్లయితే, దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మనం ఓడిపోతే మన బ్రతుకు ఎలా ఉంటుందో గమనించుకోండి. కాబట్టి ఇకనైనా ఇప్పుడేంటైనా మనల్ని మనం పరీక్షించుకుందాం, చెడు క్రియలు వదిలేద్దాం, హృదయంలో ఉన్న చెడు తలంపులు వదిలేద్దాం, దేవుని సంతోషపెట్టే వారిగా ఉందాం, వెలుగు సంబంధుల వలె నడుచుకుంటూ దేవుడు అనుగ్రహించే దీవెనలకు, ఆశీర్వాదాలకు మీ అందరూ పాత్రలుగా మిగలాలని తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.